హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలోనైతే నేను ఉంటానండి. అండ్ అలాగే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ ZXi టాప్ ఎండ్ వెహికల్ అండి. సో ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015 మోడల్. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. సో మనం ఫస్ట్ అయితే వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజు, లొకేషన్ మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ అయితే వెహికల్ అయితే ఇక చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ ZXi టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2015. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అండి. మనమైతే డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఏ విధంగా ఉందో ఇప్పుడైతే మీకు చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. వెహికల్ని 360 డిగ్రీలో చూపెడతా, మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు అయితే చూడొచ్చు వెహికల్ని. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే 4 అలాయ్ వీల్స్ ఉంటాయండి వెహికల్కి. ఇది టాప్ ఎండ్ వెహికల్ అండి. సో మనం ఇప్పుడైతే ఈ వెహికల్ని అయితే ఇంటీరియర్లో చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు అయితే చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్, అండ్ అలాగే సైడ్ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకునేది ఉంటుంది ఇక్కడ. సో వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ వెహికల్కి అయితే యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదండి. వెహికల్ అయితే చాలా నీట్గానే ఉన్నది, ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. సో ఈ వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే SRS ఎయిర్ బ్యాగ్లు అయితే 2 ఉంటాయి. ఒక డ్రైవర్ సీట్ కాడ, ఒకటి కో డ్రైవర్ సీట్ కాడ ఎయిర్ బ్యాగ్ అయితే 2 అయితే ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. అండ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఆటో క్లైమేట్ AC ఉంటుందండి. AC అయితే చిల్డ్ AC. సో మనం ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మంచిగా నీట్గా ఉన్నదండి. సీట్ కవర్లు ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. సో ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ అయితే చూద్దాం. ఈ వెహికల్కి వచ్చేసి పవర్ పుష్ బటన్ ఉంటుంది. సో ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,24,503 కిలోమీటర్లు తిరిగింది. నవ్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ అండి. వెహికల్కి ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు. సో లోపల రూఫ్ చూసుకుని కూడా రూఫ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. బండి మంచిగా నీట్గా ఉన్నది. అండ్ అలాగే సీటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, పైకి కిందకి అనుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. టాప్ ఎండ్ వెహికల్ అండి, ఫుల్ కండిషన్ వెహికల్, ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు లేవు. అండ్ అలాగే ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది. సో మనం ఇటు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటి సీట్ కవర్లు బ్రేక్ అయిన హిస్టరీ అయితే లేదు. సో మంచిగా నీట్గా క్లియర్ కట్గా చూపిస్తున్నా, ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. సో ఇటు సైడ్ టైర్ను చూసుకున్నా కూడా మనకు సీల్ టైర్ ఉంటుంది. అలాయ్ వీల్స్ అయితే 4 అలాయ్ వీల్స్ ఉంటాయి. కంపెనీతో వచ్చిన అలాయ్ వీల్స్ అండి ఇవి. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మారుతి స్విఫ్ట్ ZXi ABS ఓవరాల్గా అయితే వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ డిక్కీని ఓపెన్ చేస్తా. సో డిక్కీని ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఒకసారి చూపిస్తా, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్లు కూడా లేవు. సో వెహికల్కి డిక్కీ పరంగా చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు, రస్ట్ కానీ ఎటువంటిది అయితే ఏం లేదు. మనం లోపల ఇంటీరియర్ వ్యూని చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా ఉంటుందండి. అండ్ అలాగే రివర్స్ కెమెరా ఉంటుంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఉంటుంది వెహికల్కి. సో వెహికల్ నెంబర్ వచ్చేసి TS03EG0819. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు కో డ్రైవర్ సీట్ కాడ వ్యూని అయితే చూపిస్తాం మీకు. సో ఇదైతే కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. పెట్రోల్ బండి అండి, పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఇది. ఇటు సైడ్ టైర్ చూసుకున్నా కూడా సీల్ టైరే. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే నేను ఇటు సైడ్ కూడా మీకు పిల్లర్ల పరంగా చూపిస్తా, కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లో ఎటువంటి డెంట్లు అయితే లేవు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే సింగిల్ హ్యాండ్ ఉన్నారండి. వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, రెడీ టు గో. సో మనం బయట నుండి డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. కో డ్రైవర్ సీట్ కాడ ఎయిర్ బ్యాగ్ ఒకటి ఉంటుంది, డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇటు సైడ్ నుండి కూడా ఇంటీరియర్ వ్యూ అయితే మీరు చూసుకోవచ్చు. కొంచెం నీట్గా ఉన్నది వెహికల్, 2015 మోడల్. సో మనం ఇటు సైడ్ టైర్ను చూసుకున్నా కూడా సీల్ టైరే. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మంచిగా నీట్గా క్లియర్ కట్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనం ఒకసారి ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ని అయితే ఒకసారి చూద్దామండి. సో
సో ఫ్రెండ్స్ నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం ఇంజన్లో ఎట్లుందో మీకు చూపిస్తా. సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఇగ్నిషన్ అయితే ఆన్లో ఉంది, ఇంజన్ అయితే ఆన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే ఎక్స్ సైడ్ బ్యాటరీ ఉంటుంది. ఆప్టర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇటు సైడ్ ఆప్టర్న్ చూసుకున్న కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇంజన్ అయితే చాలా బాగున్నది, ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవు. సో మనం గేజ్ పూల్ అందిద్దాం, ఎక్సలరేటర్ ఇప్పిద్దాం, ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి ఎక్సలరేటరీ మంచిగా గట్టిగా అయితే ఎక్సలరేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అండ్ అలాగే ఎటువంటి లీకేజీలు అయితే లేవు. సో ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. 2015 మోడల్ అండి, షిఫ్ట్ ZXi టాప్ ఎండ్ వెహికల్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2015 మోడల్ అండి, షిఫ్ట్ ZXi టాప్ ఎండ్ వెహికల్. సో 4x4 అలై వీల్స్ ఉంటాయి, 4x4 సీల్ టైర్లు, పవర్ పుష్ బటన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని వ్యాలీలోనూ ఉన్నాయి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఇంటీరియర్ పరంగా కానీ ఏ ఒక్క చిన్న రూపాయి బిల్ల పని కూడా లేదు. అంటే ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ కండిషన్ అండి. సో ఓవరాల్గా వెహికల్ అయితే మంచిగా నీట్గా క్లియర్ కట్ యూజ్ పెట్టిన. ఈ వెహికల్ కనుక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4,80,000 అయితే వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 4,80,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని చెప్పిండు. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మీరు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని నేను మా ఆఫీస్ తీసుకొచ్చి ఒక 10 days అయితే సేల్ చేస్తాను. ఈ విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో ఓవరాల్గానైతే వెహికల్ పరంగానైతే ఎటువంటి డౌట్లు అయినా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9949469966, ఇది నా నెంబర్. అండి అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ, జై హింద్.